ఏంటంటే ఫస్ట్ హాఫ్ వరకు లేపడం వల్ల అది తెలియలేదు. ఫస్ట్ హాఫ్ కూడా స్లోగానే ఉంది కానీ ఎలివేషన్ సీన్స్ వల్ల తెలియలేదు, కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి కంప్లీట్గా దొరికిపోయారు అనిపించింది. అంటే అది మంచిది అన్న. ఇప్పుడు ఒక సీరియస్ స్టోరీ వెళ్తున్నప్పుడు అన్నెసరీ రొమాంటిక్ ట్రాక్ కానీ లేదంటే ఒక అన్నెసరీ సాంగ్స్ పెట్టడం వల్ల ఫ్లో మిస్ అవుతుంది. దానివల్ల ఏంటంటే కంప్లీట్ చూసే వాళ్ళు కూడా ఇబ్బందిగా ఉంటుంది. దీంట్లో ఏంటంటే ఉన్న సాంగ్ కూడా ట్రిమ్ చేస్తారు అనిపించింది. రొమాంటిక్ సాంగ్ ఉంది, అది కూడా ట్రిమ్ చేశారు. ఎక్కడ ఒక ఫ్లోకి అయితే డిస్టర్బ్ అవ్వలేదు. దాని క్యారెక్టర్ వరకు ఎంత కావాలో అంతవరకు పెట్టుకున్నారు, న్యాయం చేశారు. అలా ఏం లేదన్న, అలా ఏం లేదు. అర్జున్ రెడ్డి గుర్తురాలేదు కానీ మిగతా సినిమాలు గుర్తొచ్చు. సలార్ అయినా లేదంటే కల్కి అయినా సరే లేదంటే దేవర అయినా సరే ఇవన్నీ గుర్తొచ్చాయి, అన్నీ గుర్తొచ్చాయి. ఎమోషన్ కాదు కానీ సెకండ్ హాఫ్ కొంచెం మిస్ అయింది. సెకండ్ హాఫ్ కూడా కొంచెం ఎమోషన్ పెట్టి లేదంటే ఇంకొంచెం డ్రామా ఇంకొంచెం పెట్టుకుంటే బాగుంటుంది అనిపించింది. కంప్లీట్గా ఫ్లాట్గా వెళ్ళిందన్న ఇదైతే ఉంది. సెకండ్ పార్ట్ వేస్ట్ అసలు, ఎందుకంటే అది కంప్లీట్గా ఫస్ట్ పార్ట్ని కిల్ చేస్తున్నప్పుడు సెకండ్ పార్ట్ ఇంకెందుకు. 2.5 పార్ట్ 2 మీద కాన్సన్ట్రేషన్ కాదు కానీ దీని ఎండింగ్ అనేది సెకండ్ హాఫ్ కూడా ఉంటుంది అన్న పెట్టడం వల్ల ఏంటంటే దీని మీద కొంచెం నెగిటివ్ అయితే పడుతుంది. ఈ సినిమానే కాదు అన్ని సినిమాల్లో కూడా అంతే. పార్ట్ 2 ఏం లేదా నా సినిమాలో వస్తున్నా ఫస్ట్ చెప్పనా ఎందుకో ఆయన రేంజ్ అది కావదనిపించింది. ఇంకోటి ఏంటంటే కొన్ని సీన్స్లో ఈయన బీజిఎంని కూడా ఆయన టేకింగ్తో ఓవర్కమ్ చేస్తారని అనిపించింది. ఇంకొంచెం మంచిగా చూసి బాగుంటుంది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో చాలా ఎలివేషన్ సీన్స్ పడ్డాయి, వాటి వరకు ఇంకొంచెం మంచిగా పోవాల్సింది అనిపించింది. ఒక ఎల్ఎల్ఏ సాంగ్ తప్ప ఇంకెక్కడ కూడా హమ్ చేయడానికి కూడా అంత గట్టి బీజిఎం అయితే ఎక్కడ పడలేదు అనిపించింది. ఫస్ట్ హాఫ్ వరకు యాక్షన్ బ్లాక్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇంటర్వెల్ సీన్ అయినా సరే చాలా బాగా అనిపిస్తుంది బ్లాక్ వరకు. కాకపోతే సెకండ్ హాఫ్లో అలాంటి మిస్ అయ్యి ఏదో ఒక బోట్ సీన్ ఒకటి అది హై ఇస్తుంది కానీ మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మించి అయితే అది కాదు. సత్యరాజ్ గారు కంప్లీట్గా డామినేట్ చేశారు సెకండ్ హాఫ్ని. ఆయనకి చాలా మంచి సీన్స్ పడ్డాయి. ఆయన ప్లేస్లో కాకుండా మంచి హీరోని పెట్టుకొని మల్టీ స్టార్ పెట్టుంటే మంచి మల్టీ స్టార్ అయ్యేది. కాకపోతే ఒక నెగిటివ్ ఏంటంటే కంప్లీట్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక ఫ్లాట్గానే వెళ్ళింది. కాకపోతే ఫస్ట్ హాఫ్లో ఎలివేషన్ సీన్స్ పడడం వల్ల బాగుంది అనిపించింది కానీ సెకండ్ హాఫ్ అది మిస్ అయింది. సో దానివల్ల కంప్లీట్గా సెకండ్ హాఫ్ చాలా డౌన్ అయింది. కంప్లీట్గా ఒక 10 minutes ఉంటుంది కానీ అది పాజిటివ్. ఎందుకంటే ఒక మంచి సీరియస్ మూవీకి అనవసరంగా ఒక రొమాంటిక్ ట్రాక్ కానీ ఒక అన్నెసరీ సాంగ్స్ పెట్టడం వల్ల ఫ్లో డిస్టర్బ్ అయ్యే బదులు వాళ్ళు ఉన్న సాంగ్ని కూడా ట్రిమ్ చేసి ఆ క్యారెక్టర్ని లిమిట్ చేయడం వల్ల అది చాలా పాజిటివ్ విషయం అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఒకటి ఏంటంటే వీళ్ళు ఏదైతే 2 పార్ట్ ఇద్దామని ఒక ఇంటెన్షన్కి వెళ్తున్నారో అది కంప్లీట్గా సెకండ్ హాఫ్ని కిల్ చేయాల్సింది. సో దానివల్ల ఏంటంటే ఒక